అందరికీ నమస్తే అండి. నిన్నటి నుంచి వైసీపీ నాయకులు లేదంటే సాక్షి టీవీలో పనిచేసే కొంతమంది యాంకర్లు, కొంతమంది మేధావులు మామూలు ఏడిపాడట్లా ఈ కల్తీని వ్యవహారం గురించి అడ్డంగా దొరికేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కొంతమంది మంత్రులు కలిసి ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా, చాలా వివరంగా అసలు ఏం జరిగిందనేది ప్రజలకు వివరించి చెప్పారు. వీళ్ళు నెయ్యి వాడలేదు, అనేక రసాయనాలతో కూడిన కెమికల్స్ వాడారు. కల్తీ నెయ్యి వాడి, కల్తీ నెయ్యి కూడా కాదు, ఆ ఛార్జ్షీట్లో అసలు నెయ్యే కాదని తేలింది. ప్రజలను ఇలా మోసం చేశారని చెప్పేసి వివరంగా ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత లేడుపులు చూడండి. జంతువుల కొవ్వు ఉందా, లేని కొవ్వు కోసం అల్లాడిపోతున్నాడమ్మా అని చెప్పేసి మహేశ్వర్ గడు ఒకడు, నాస్తికులందరూ కలిసి హిందూ ధర్మం గురించి మాట్లాడడం పెద్ద జోక్ అని ఒకడు, బాబుకు దమ్ముంటే ఇవే కొవ్వు మాటలు పబ్లిక్లోకి వెళ్ళి మాట్లాడమనండి. ఆల్రెడీ సిబిఐ ఇచ్చిన ఛార్జ్షీట్లో ఉన్న రిపోర్ట్ ఏదైతే ఉందో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు, వాటి గురించి చెప్పుకొస్తున్నారు. ఇంకా అతిపెద్ద జోక్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ అసలు సిట్ తేల్చింది ఏంటి, అసలు వాళ్ళు వాడింది నెయ్యే కాదని. ఇక్కడ వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారో, జంతువుల కొవ్వు ఉందా అని మాట్లాడుతున్నారు. అసలు నెయ్యే వాడలేదు, నెయ్యి కానీ నెయ్యి వాడిందే నెయ్యి కానప్పుడు అనేక రసాయనాలతో కూడిన ఒక మిశ్రమం లాంటిది, నెయ్యి లాంటిది, నెయ్యి కాదు కానీ నెయ్యి లాంటిది కానీ నెయ్యి కాదు. మీరు కెమికల్స్ వాడి తయారు చేసి చివరికి బాత్రూంలో వాడే ఈ యాసిడ్ ఏదో ఒకటి ఉంటుందంట, లాప్సన్ ఇంకోటి ఏదో ఉంది, దాన్ని కూడా వాడారని చెప్పేసి అని చాలా స్పష్టంగా చెప్తుంటే ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడే మాటల నిన్న వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడాడో ఒకసారి వినిపిస్తామనంటే, ఇదే కల్తీ నెయ్యి గురించి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా, అవునండి కల్తీ జరిగింది, కల్తీ జరిగిన మాట వాస్తవం, అందులో కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉంది, కొంతమంది అధికారులు ఇంకొంతమంది కలిసి నెయ్యిని కల్తీ చేశారని చెప్పేసి నేషనల్ మీడియాతో మాట్లాడాడు. ఒకసారి వినిపిస్తా వినండి. Government, yes, I agree that they have submitted the report that ghee is adulterated, and they have also mentioned adulterated ghee supplied because of so many people's involvement and some officers' involvement, some third persons' involvement in the all those people who are named and charge-sheeted also. Ghee is adulterated with some palm oil, some canola oil, some other items, whatever it is that is found in the CBI SIT report that are. విన్నారు కదా, ఎక్కడైనా సిగ్గుపడంటారా పోరం బొగ్గలారా. ఇంక మనకి ఎంతసేపు ఆ సాక్షిలో కూర్చొని ఆ ఈశ్వర్ గడు ఒకడు, ఆ కారుమూరి వెంకటరెడ్డి గడు, ఇంకిద్దరికి పని పాట ఏముండదు. ఇంకా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పడో లేదంటే ఇంకొక రకంగా ఏడవడం తప్పితే అవి సుబ్బారెడ్డి చెప్తున్నాడు. నేషనల్ మీడియా మొత్తం మీ ముఖం తుప్పుకు నుమ్మేసేస్తుంది. నేషనల్ మీడియా మొత్తం అసలు ఎక్కడ చెప్పింది, సిట్ ఎక్కడ చెప్పింది, ఎలాంటి కల్తీ జరగలేదు అని చెప్పేసి సిట్ ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందా అని చెప్పేసి అని నేషనల్ మీడియా మొత్తం ఉదర కొట్టేస్తుంటే నేను అవే ప్రశ్నలు అడగ్గా వైవి సుబ్బారెడ్డి మన కవర్ చేయలేక ఉన్నమాట వాస్తవం ఒప్పేసుకున్నాడు అన్నమాట. అవునండి కల్తీ జరిగిన మాట వాస్తవం జరిగింది, కొంతమంది వ్యక్తులు, కొంతమంది అధికారులు, థర్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు ఇందులోని, కల్తీ చేసిన మాట వాస్తవమే, పామాయిలు ఇంకోటి జరిగిందని చెప్పేసి అని నేషనల్ మీడియాతో మాట్లాడాడు. మీరు ఎక్కడికి వచ్చి పనికిమాల టైటిల్స్ పెట్టేసి డైలాగులు కొట్టేసి వ్యక్తిగతంగా విమర్శించేసి బాబు గారిని ఏదో రెచ్చగొట్టేసే ప్రయత్నాలు అంతే. ఆ ప్రయత్నంలో భాగంగానే అంబటి రాంబాబు చేత లకారాలతో తిట్టించేశారు డైవర్ట్ చేయడానికి. మీరు ఎలా డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరించి చెప్పారు. అయినా మీ బతికలకి ఇంకా సిగ్గురాల, ఇంకా విష ప్రచారమే. సరే ఇన్ని మాటలు మాట్లాడే మీరు ఎవడో కారుమూరి వెంకటరెడ్డి గారికి చెప్తున్నా, నువ్వు కొవ్వు గివ్వని మాట్లాడుతున్నావు కదా, ఇదే దమ్ము జగన్మోహన్ రెడ్డి ఉంటే రేపు 11వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడమనండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళారు మళ్ళీ, అక్కడికి వెళ్ళి మాట్లాడే యూత్ ఉంటుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే భయం మళ్ళీ నెలకి. ఆడొక జర్నలిస్టు, నువ్వు ఒక అధికార ప్రతినిధివి మీ పార్టీలకి. ముందు జగన్మోహన్ రెడ్డిని ఇలాంటి టోన్ తీసేస్తే కానీ నువ్వు బాగుపడవు అన్న. ఈశ్వర్ కానీ, ఆ కారుమూరి వెంకటరెడ్డి కానీ వీళ్ళు ఏదో నీకు ఫేవర్గా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నా, కానీ నిన్ను సగం ఎరుపాపన చేసి దిగి వీళ్ళిద్దరే. ముఖ్యంగా సాక్షి యాంకర్ ఈశ్వర్ గారు, ఆడు కొట్టే డైలాగులు, ఆడు కొట్టే ప్రాస, ఆడు ఎందుకు మాట్లాడతాడో, అసలు ఏం చెప్పాలనుకుంటాడో, ఆ డైలాగులు ఎందుకు వస్తాయో, ఆడు అసలు జర్నలిస్ట్ ఎట్టాగా అయ్యాడు వాటికి కూడా మాకు అర్థం కాదు. ఎంతసేపు ఆ సినిమా డైలాగులు, ఎంతసేపు ప్రాస కోసం పాకులాడతాడని, ఆడికి ప్రతిదీ ప్రాస ఉండాలి. ఓ 10 ప్రశ్నలు అంటూ వస్తాడో లేదంటే సినిమా డైలాగ్ వేసుకొని వచ్చేస్తాడో, ఖచ్చితంగా ఆ ప్రాస మిస్ అవ్వకూడదు. ఆడికి
ప్రాసలేంది ఆడు వార్తలు చదవలేడాడు, డిబేట్ చేయలేడాడు, అడ్డగోలు వాదన. కల్తీ నెయ్యి వ్యవహారం గురించి సిట్ క్లారిటీగా చెప్తుంటే లేదండి జంతువులకు అవి లేదని చెప్పేశారు. నెయ్యే వాడలేదని చెప్తుంటే మళ్ళీ జంతువులకు అంటారంటే నాకు అర్థం కావట్లా. నెయ్యి కాని నెయ్యి, నెయ్యి కాదు అది, నెయ్యి కాని నెయ్యి. అన్ని రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని వాడేశారు. అందులో ఏం కలిసిందో ఏమో కదా. కెమికల్స్ అంటేనే సాధారణంగా మన వీటితో తయారు చేస్తారో మన అందరికీ తెలిసిందే. అంత స్పష్టంగా కనబడుతుంటే కంటికి మీ అడ్డగోలు వాదన ఏంటని అడుగుతున్నా. పోనీ ఓకే, మీరు అనుకున్నది ఓకే, నిజమే అనుకుంది, కాసేపు అనుకుందో. ఇదే వాదన మీరు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా రేపు నుంచి, వచ్చి వినిపించమనండి, అయిపోద్ది సింపుల్గా. కాబట్టి దీన్ని వక్రీకరించే ప్రయత్నాలు చేయమాకండి. దొరికేశారు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏం చేశారు అనేది. దాన్ని కవర్ చేసుకోవడానికే మీ వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగతంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మాకు ఒక క్లారిటీ ఉంది. ఇంక మీరు ఎంత కవర్ చేసినా దాన్ని ఎవడో నమ్ముడు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.